బంగారం ఒక్క రోజులో 5% పెరగడం ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా చూసారా? ఎందుకు సడన్ గా బంగారం ఇంతలా పెరిగింది? దీనికి 3 కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన కారణం ఇది. దీంతో పాటు మిగిలిన 2 రీజన్స్ మాట్లాడుకుంటూ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఇవాళ మార్కెట్ చాలా హెవీగా పడిన దగ్గర నుంచి స్ట్రాంగ్ గానే రైజ్ అయినా మళ్ళీ కొంత రెడ్ లోనే క్లోజ్ అయింది కదా. దీని రిలేటెడ్ గా మల్టిపుల్ ఈవెంట్స్ ఒక్కొక్కటిగా డాట్స్ గా మీకు బయట కనిపిస్తూ ఉన్నాయి. వాటన్నిటిని కనెక్ట్ చేద్దాం. లైక్ జపాన్ కి సంబంధించిన 30-year బాండ్ ఈల్డ్ 4% వెళ్తుంది. 25 బేసిస్ పాయింట్స్ ఓవర్ నైట్ లో పెరిగింది. మన రూపీ ఆల్ టైమ్ లోకి వెళ్తుంది. అండ్ కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ఇచ్చిన స్పీచ్ పెద్ద వైరల్ అయింది. ట్రంప్ అని డైరెక్ట్ గా పేరెత్తలేదు, కానీ తను అన్ని కంట్రీస్ ఏకం కావాలి, జరుగుతున్న పరిస్థితులకు అన్ని కంట్రీస్ ఏకం కావాలని చేస్తున్న స్టేట్మెంట్స్. అండ్ ట్రంప్ ఒక యాక్షన్ తో క్యాపిటల్ వార్సే జరుగుతాయని రేడాలియో చేస్తున్న స్టేట్మెంట్స్. అండ్ ఇండియా రిలేటెడ్ గా యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ చేస్తున్న స్టేట్మెంట్స్. అండ్ ట్రంప్ ఒక గతంలో ఉంటున్న వ్యవహార శైలిని అనాలిసిస్ చేస్తే కావాలని తను మార్కెట్స్ రిలేటెడ్ గా పానిక్ ని క్రియేట్ చేసి కొంతమందిని లబ్ధి పొందించే దానికి, కొంతమందిని లాభం చేయడానికి పానిక్ ని తనే క్రియేట్ చేస్తాడా? తర్వాత మార్కెట్ ని పెరిగేలా కూడా తనే చేస్తూ తనున్న పొజిషన్ ని దేశపు ఇంట్రెస్ట్ కాకుండా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కొంతమందిని బెనిఫిట్ చేయడానికి మిస్యూజ్ ఏమైనా చేస్తున్నారా? మీన్స్ కావాలనే మార్కెట్ ని పానిక్ చేయడం, మళ్ళీ కావాలని మార్కెట్ కి రిలీఫ్ ఇవ్వడం, ఇలా ఏ ప్రెసిడెంట్ కూడా ఇప్పటి వరకు చేసుండరు ఇంత క్విక్ గా. సో ఇది క్లారిటీ వచ్చిందంటే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ ఫాల్ బిగినింగ్ లో ఉన్నామా లేదు ఎండ్ లో ఉన్నామా అన్నది కూడా ఒక క్లారిటీ వస్తుంది. దీంతో పాటు ఇవాళ ఈవినింగ్ ట్రంప్ ఇవ్వబోతున్న స్పీచ్ అండ్ యూరోపియన్ యూనియన్ కి సంబంధించి కొన్ని కంట్రీస్ తీసుకోబోతున్న ఇంపార్టెంట్ డెసిషన్స్ అండ్ మన ఇండియన్ మార్కెట్ పరంగా ఉంటున్న కొన్ని ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ ఉన్నాయి. గ్లోబల్ డేటా పాయింట్స్ తో కలిపి వాటిని డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ని డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ గోల్డ్, చాలా ఇంట్రెస్టింగ్ డేటా. మీరు గోల్డ్ గురించి డేటా అంతా విన్న తర్వాత సిల్వర్ గురించి డేటాని కూడా వినండి. ఫస్ట్ బంగారం 5% దగ్గరగా పెరిగిందా, కానీ ఇక్కడ మీరు గమనించారంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ పెరిగింది 2% మాత్రమే. అంటే ఇవాళ కూడా మన మార్కెట్ లో 2% బంగారం పెరుగుండాలి, కానీ 2% కంటే ఎక్కువ పెరగడానికి కారణం కూడా ఇంకొకటి ఉంది. దాన్ని కూడా కలిపి మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ది అసలు ఈ 2% ఎందుకు పెరిగింది ఇంటర్నేషనల్ గా అంటే పోలాండ్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు 150 టన్నుల బంగారాన్ని యాడ్ చేసుకోవడానికి అప్రూవల్ తీసుకున్నట్టు. దీంతో ప్రపంచంలోనే టాప్ 10 కంట్రీస్ లో గోల్డ్ ఉన్న టాప్ 10 కంట్రీస్, రిజర్వ్స్ ఉన్న కంట్రీస్ లో వీళ్ళు ఒకటిగా యాడ్ అవుతున్నారనేలా అప్డేట్స్ చేశారు. బంగారం ఇంత పెరిగిన తర్వాత కొనచ్చా లేదా అనే ఒక డౌట్ మనందరికీ ఉంటుంది. మనం పెట్టేది డబ్బులు బంగారం పరంగా ఒక లిమిటెడ్ గా ఉంటుంది, కానీ 150 టన్నులు, టన్ అంటే 1000 కిలోల దగ్గరగా, అంటే 1,50,000 కిలోల బంగారాన్ని కొనడానికి వాళ్ళు ఇప్పుడు కూడా ఇంత బంగారం పెరిగిన తర్వాత కూడా ఒక కంట్రీకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ ప్రయత్నిస్తుంది అంటే ఇక కమింగ్ టైమ్స్ లో కూడా బంగారం పెరుగుతుందనే ఒక నమ్మకంతోనో లేకపోతే మిగిలిన అసెట్స్ అన్ని కూడా వాళ్ళు ఎందులో అయితే డబ్బులు పెట్టగలరో అసెట్స్ అన్ని కూడా గోల్డ్ కంటే సబ్పార్ గా ఉన్నాయి. గోల్డ్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ మనీ రిలేటెడ్ గా, వాళ్ళ కంట్రీ యొక్క అసెట్స్ రిలేటెడ్ గా అనుకోవడం వల్లనో 150 టన్స్ ఆఫ్ ద గోల్డ్ ని స్పెషల్ గా ఇప్పుడు పోలాండ్ వాళ్ళు కొనబోతున్నారు అనడం. దీంతో యూరోప్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర కంటే కూడా పోలాండ్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర అధికమైన బంగారం ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియా, చైనా, రష్యా ఇలా కొన్ని కంట్రీస్ మాత్రమే గోల్డ్ రిలేటెడ్ గా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు ట్రంప్ యూరోపియన్ కంట్రీస్ మీదకి అండ్ ఇతర కంట్రీస్ మీద కూడా, అలయన్స్ మీద కూడా, తన మిత్రపక్షాల మీద కూడా ఇష్యూస్ ని, టారిఫ్స్ ని రైజ్ చేస్తూ ఉండడం, డాలర్ రిలేటెడ్ గా స్పెషల్లీ యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ రిలేటెడ్ గా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది లాజిక్ అనిపించక చాలా కంట్రీస్ బంగారం పైకి పెట్టుబడులు మరలిస్తున్నాయని ఒక మైండ్ సెట్ తోనే ఇంటర్నేషనల్ గా గోల్డ్ ప్రైజెస్ ఓవర్ నైట్ లో 2% పెరిగాయి. 2% పెరుగుండాలి ఇక్కడ కూడా బంగారం, కానీ జరిగింది మన రూపీ రీసెంట్ టైమ్స్ లో 90 రూపాయల సర్టెన్ పైసెస్ లో మీకు కనిపిస్తుండేది, కానీ ఇవాళ 91 రూపాయల 60 పైసలకి పైగా వెళ్ళిపోయింది. కాబట్టే మీరు ఇవాళ గమనిస్తే వెండి చూడండి 2.8% దగ్గరగా పెరిగింది, కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో వెండి ఇవాళ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే పడింది లైట్ రెడ్ లో. కానీ ఇవాళ ఇండియాలో వెండి పెరిగిందంటే దానికి కారణం మన రూపీ డాలర్ తో కంపేర్ చేస్తే వీక్ అయిపోవడం. రూపీలా వీక్ అవడానికి కారణం రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా అనుకుంటున్నది ఎఫ్ఐఎస్ ఒక స్ట్రాంగ్ అవుట్ ఫ్లోస్ ఇంకా మనం మార్కెట్ దగ్గరికి రాలేదు. గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి ఇంటర్నేషనల్ గా ఉన్న కొన్ని రీజన్స్ ఉన్నాయి, ప్లస్ మన రూపీ కూడా వీక్ అయింది. వీటికి ప్యారలల్ గా ట్రంప్ రీసెంట్ టైమ్స్ లో శత్రువుల మీద, మన ఐడియాలజీకి డిఫరెంట్ గా ఉంటున్న వాళ్ళ మీద యుద్ధం చేస్తే తప్పలేదు. ఈవెన్ మాటల యుద్ధమైనా, టారిఫ్ యుద్ధమైనా, డైరెక్ట్ ల్యాండ్ రిలేటెడ్ గా, మిలిటరీ యాక్షన్ అయినా, ఏదైనా అగేనెస్ట్ గా ఉన్న వాళ్ళ మీద తీసుకున్నప్పుడు మార్కెట్ కొంత పానిక్ అయినా దానికి ఒక క్లారిటీ ఉంటుంది. కానీ మిత్ర పక్షాల మీద, యూరోప్ కంట్రీస్ మీదే టార్గెట్ చేస్తూ ఫ్రాన్స్ మీద 200% టారిఫ్ వేస్తాను, వాళ్ళు నా మాటలు వినలేదంటే వాళ్ళ వైన్స్, వాళ్ళు ఎక్కువ వైన్ ప్రొడ్యూస్ చేస్తుంటారా, దాని మీద 200% టారిఫ్ వేశానంటే దెబ్బతో వాళ్ళు నా దారికి వస్తారని ట్రంప్ స్టేట్మెంట్స్ చేశారు. ఇంత సిల్లీగా చేస్తే చెయ్యొచ్చు, చేసేయాలనుకున్నది చేస్తూ స్టెబిలిటీ మెయింటైన్ చేయొచ్చు, కానీ ఒకసారి నేను ఇలా చేస్తాను
అలా చేస్తాను, వీళ్ళని వదిలేదు లేదు, వాళ్ళని వదిలేదు లేదు, నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు. సడన్ గా ఇండియా గురించి కూడా పలుమార్లు ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నం అమెరికా వాళ్ళు కానీ తన క్యాబినెట్ పర్సన్స్ కానీ చేసే ప్రయత్నం చేశారు. ఇది ఎక్కడా కూడా గవర్నమెంట్ ఒక స్టెబిలిటీని సూచించదు. చైనా మీదకి వెళ్లారు, వరల్డ్ అర్థం చేసుకుంటుంది యుఎస్ కి చైనాకి కాన్ఫ్లిక్ట్ ఉందని. రష్యాకి అగెనిస్ట్ గా వెళ్ళడానికి చూసారు, వరల్డ్ కొంత అర్థం చేసుకుంటుంది దాని కూడా. బట్ ఇండియాకి అగెనిస్ట్ గా వెళ్ళడానికి చూసారు, అది యుఎస్ లో ఉంటున్న పొలిటీషియన్స్ ఒప్పుకోలేదు. ట్రంప్ కి అగెనిస్ట్ గా లీగల్ గా వెళ్లాలనే చూసారు. కానీ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కి అగెనిస్ట్ గా వెళ్తుండేసరికి ప్రపంచంలో ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడింది. అసలు ట్రంప్ ఏం చేయాలనుకుంటున్నారు, తన ఇంటెన్షన్ ఏంటి, అమెరికాకి తను చేస్తున్న పనుల వల్ల ఏం లాభం ఇవ్వాలనుకుంటున్నారు. ఆ గ్రీన్లాండ్ ని పట్టుకొచ్చి దాన్ని పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి కొని, ఎస్ సర్టైన్ బెనిఫిట్స్ అమెరికాకు ఉంటాయి, బట్ దానికోసం తను ఖర్చు పెడుతున్న డబ్బులు ప్రెసెంట్ వాళ్ళు ఉంటున్న అప్పులకి స్ట్రాంగ్ గా యాడ్ అయ్యి ఇంకా ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ యుఎస్ కి క్రియేట్ అవ్వదా? ఈవెన్ గ్రీన్లాండ్ రిలేటెడ్ గా కూడా మిలిటరీ థ్రెట్ ఏమి ఇమీడియట్ గా ఉండదేమో, కానీ మనం ప్రిపేర్డ్ గా ఉండాలి, మన మీద దాడి జరగచ్చని గ్రీన్లాండ్ పిఎం చెప్తున్నారు. సో ఈ స్టెప్ కానీ అమెరికా తీసుకుంటే సీరియస్లీ దీనికి యూరోపియన్ కంట్రీస్ ఎలా రియాక్ట్ అవుతాయి, గ్లోబల్ రిలేషన్స్ ఆర్డర్ ఏ స్టేజ్ కు వెళ్తుంది అన్నది కూడా మార్కెట్ లో ఇది ఒక టెన్షన్ వాతావరణాన్ని అయితే నెలకొల్పుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి డెసిషన్ లేదు, కానీ అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఈ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం ఒక పాసిబిలిటీ కూడా కమింగ్ టైమ్స్ లో మనం వింటామనే ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే రైజ్ చేస్తుంది. ఈ ఒక టెన్షన్స్ కూడా మార్కెట్ లో పేపర్ కరెన్సీ ఒక వాల్యూని స్లోగా తగ్గిస్తూ రావడం కూడా బంగారం పెరగడానికి ప్రధానమైన కారణం. ప్యారల్ గా ఈక్విటీ మార్కెట్స్ పడడానికి కూడా. బట్ మార్కెట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు బంగారం ఫర్దర్ గా పెరుగుతుందా, వెండి ఇంకా ఫర్దర్ గా పెరుగుతుందా? వెండి గురించి పక్కన పెట్టేద్దాం, వెండి కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద సిలబస్. బట్ బంగారం రిలేటెడ్ గా మాత్రం సెంట్రల్ బ్యాంక్స్ ఒక మద్దతు బంగారానికి ఉంటున్నంత వరకు కొంటున్న మనం కారణంగా కాదు ఇప్పుడు బంగారం పెరుగుతున్నది. గేమ్ కంప్లీట్లీ సెంట్రల్ బ్యాంక్స్ చేతుల్లో ఉంది. సెంట్రల్ బ్యాంక్స్ ఒక యాక్టివిటీ స్ట్రాంగ్ గా ఉంటున్నంత వరకు గోల్డ్ రిలేటెడ్ గా ఒక బెడ్ రాక్ అయితే ఉంటుంది, స్ట్రాంగ్ బేస్ గా. అండ్ రీసెంట్ డేటా ప్రకారం అయితే మన ఇండియా వాళ్ళు, మన ఆర్బీఐ అయితే గోల్డ్ అంత స్ట్రాంగ్ గా కొనట్లేదు. చెప్పానా సెంట్రల్ బ్యాంక్స్ నుంచి ఏదైనా యాక్షన్ ఉంటే మీకు అప్డేట్ చేస్తానని. రీసెంట్ గా ఉంటున్న గోల్డ్ డేటా, ఆర్బీఐకి సంబంధించిన గోల్డ్ బయింగ్ డేటా అయితే 8 ఇయర్ లో ఉందనేలా కనిపిస్తుంది. సెల్ చేయట్లేదు వాళ్ళు, బయింగ్ అయితే తగ్గించుకున్నారు. ప్రాబబుల్లీ రేట్ పెరుగుతూ ఉండడమా ఆర్ వాళ్ళు అనుకున్న లెవెల్స్ దగ్గరే మన ఇండియాలో గోల్డ్ రిజర్వ్స్ ఉండడమా, అంత అగ్రెసివ్ గా అయితే పెరగలేదు. కానీ విత్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 1 ఇయర్ లో 10% దగ్గరగా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లో ఉంటున్న గోల్డ్ పర్సెంటేజ్ అనేది 16% కి మన ఇండియా పెంచుకుంది, విచ్ ఇస్ ఎ హ్యూజ్ పోర్షన్. ఇప్పుడు ఇండియా దగ్గర 880 టన్స్ దగ్గరగా గోల్డ్ ఉంది. అంటే 8,80,000 కేజీల బంగారం ఇండియా దగ్గర ఉంది. పోలాండ్ వాళ్ళు ఒక్కసారిగానే 150,000 దగ్గరగా కేజీల్ని బంగారాన్ని కొందాం అనుకునేసరికి బంగారం ధర ఫర్దర్ గా పెరిగింది. సో బంగారం పెరుగుతుందా పడుతుందా అంటే ట్రంప్ ఇలానే కొనసాగుతాడు, తన మెంటాలిటీని ఇలానే ఉంచుకుంటాడు తన టెన్యూర్ అంతా అంటే ప్రాబబుల్లీ తనే బంగారం పడకుండా ఉండడానికి శ్రీరామ రక్షలా ఉంటారు. దీంతో సెంట్రల్ బ్యాంక్స్ ఇది ఏమవుతుందంటే ఒక సెంట్రల్ బ్యాంక్ ఒక స్టెప్ తీసుకుంటుంటే మిగిలిన సెంట్రల్ బ్యాంక్స్ కూడా దాన్ని చూస్తాయి కదా, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు ట్రిగ్గర్ అయ్యి ఫర్దర్ గా వాళ్ళు కూడా బంగారాన్ని ఫర్దర్ గా పెద్ద మొత్తంలో కొనడానికి వెళ్తూ ఉంటే ఇది బంగారాన్ని ఇంకా పెంచే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇది మంచి అవకాశం, ఇప్పుడు మన దగ్గర ఉన్న బంగారపు రిజర్వ్స్ ని కొంతవరకైనా లిక్విడేట్ చేద్దాం, అమ్ముదాం, డబ్బుల్ని రేస్ చేద్దాం అని ఎవరైనా అనుకుంటే అప్పుడు బంగారం పడుతుంది. కానీ నాకైతే సెంట్రల్ బ్యాంక్స్ బంగారాన్ని కొనే ఆలోచనలోనే ఉంటున్నట్టే కనిపిస్తున్నాయి. ఏ సెంట్రల్ బ్యాంక్ కూడా కొనడం తగ్గిస్తుంది, కానీ ఈవెన్ ఇండియాకి సంబంధించిన ఆర్బీఐ కూడా కొనడానికి కొంత తగ్గించింది, కానీ అమ్మే సెంట్రల్ బ్యాంక్ అయితే రీసెంట్ టైమ్స్ లో ఎక్కడ కనిపించదు. నెక్స్ట్ మార్కెట్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో హెవీగానే ఫాలో అవుతుంది. పోర్ట్ఫోలియోస్ డెఫినెట్లీ మనకి లాసెస్ ని చూపిస్తూ ఉంటాయి. బట్ మీరు ఒక్కసారి సిట్ బ్యాక్ అయి గతంలో ఇక్కడ నుంచి కొన్ని నెలల క్రితం 21,000 దగ్గరగా నిఫ్టీ వెళ్ళిందా, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం 25,000 దగ్గర ఉన్నాం. కానీ 21,000 దగ్గరగా నిఫ్టీ వెళ్ళినప్పుడు ఏప్రిల్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ట్రంప్ వేసిన టారిఫ్లతో ఏప్రిల్ మొదట్లో అనుకుంటాను 21,600 దగ్గరికి మనం వెళ్ళిపోయామా, అక్కడికి తీసుకువెళ్ళింది తనే. టారిఫ్లు వీళ్ళ మీద ఇంత వేస్తాను, చైనా మళ్ళీ దానికి తిరిగి రెస్పాన్స్ ఇస్తే నేను మళ్ళీ ఇంత వేస్తానని మళ్ళీ చైనా రెస్పాండ్ అవడం, మళ్ళీ తిని రెస్పాండ్ అవడం చెప్పింది తనే. తర్వాత అలా ఏం లేదు, ఆ టారిఫ్ ని వెనక్కి తీసుకుంటానని చెప్పింది తనే. తర్వాత ఇలా పలుమార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, మల్టిపుల్ ఇన్సిడెంట్స్ లో మార్కెట్ లో ఏదో నేను చేసేస్తున్నానని పానిక్ ని క్రియేట్ చేయడం, స్లోగా దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడం. యాక్చువల్లీ రీసెంట్ గా ఎప్స్టీన్ ఫైల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అదొక డిఫరెంట్ కాన్సెప్ట్, అది ట్రంప్ కి అగేనెస్ట్ గా ఉంది. దాన్ని డైవర్ట్ చేయడానికి సర్టెన్ వేలో మార్కెట్ ని మ్యానిపులేట్ చేసి గ్లోబల్ గా ఉన్న న్యూస్ అంతా యూరోప్ కి అగేనెస్ట్ గా యూఎస్ వెళ్తుంది, లేకపోతే ఇలా చేయబోతున్నాడు ట్రంప్, అలా చేయబోతున్నాడు హెడ్లైన్స్ లో వేరే టాపిక్ ని పెట్టి టాపిక్ ని డైల్యూట్ చేసే విధానంలో మార్కెట్ ని తను మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఊరికే కాదు, చాలా సందర్భాల్లో మీరు జస్ట్ ట్రంప్ మార్కెట్ మ్యానిపులేషన్ అని గూగుల్ చేయండి, చాలా దగ్గరలో ఎందుకు ట్రంప్ మార్కెట్ ని మ్యానిపులేట్ చేస్తున్నాడు, బికాస్ తను టారిఫ్లు వేస్తున్నాడు అనే దానికి కొంత టైం ముందు కొన్ని దాంట్లో హ్యూజ్ పొజిషన్స్ బిల్డ్ అవడం, మార్కెట్ పడుతుందని ఈవెన్ పెరుగుతుందని హ్యూజ్ పొజిషన్స్ ని బిల్డ్ చేసుకోవడం. చాలా సందర్భాల్లో వితౌట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇలా జరిగే ఆస్కారం ఉండదు, కానీ తను ప్రెసిడెంట్ అయిపోతూ ఉండడం, తన మీద క్వశ్చన్స్ మనం తక్కువ చేయాల్సి ఉంటుంది. ద గార్డియన్ లో కూడా టారిఫ్ రిలేటెడ్ గా తను యూటర్న్ తీసుకుంటూ ఉండడం, దానికి ముందు జరిగిన సర్టెన్ యాక్టివిటీతో ఇన్సైడర్ ట్రేడింగ్ రిలేటెడ్ గా తను కొంతమందికి లాభం చేకూర్చాలని ఆర్ తనైనా లాభం పొందాలని ఇండైరెక్ట్
ఇండైరెక్ట్ గా తన పవర్ ని మిస్యూజ్ చేస్తున్నారనే కామెంట్స్ కూడా మీకు చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పాయింట్ లో పబ్లిష్ అయి ఉంటాయి. సిమిలర్ ప్యాటర్న్ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ని డైవర్ట్ చేయడానిక ఆర్ తను మార్కెట్ ని మ్యానిపులేట్ చేస్తే సర్టన్ వేలో ఎవరైనా గెయిన్ అయితే తనకి ఇండైరెక్ట్ గా లాభం ఉంటుంది అనుకోవడానిక ఆర్ ఈవెన్ రియల్ కాస్ట్ అయినా గ్రీన్లాండ్ తనకు కావాలి, ఐ మీన్ యుఎస్ కి కావాలనా, లేకపోతే తనకి లోపల ఉంటున్న సెల్ఫ్ మోటివ్ తో యూరోపియన్ కంట్రీస్ ఆర్ ఆ లీడర్స్ ఆర్ చైనా ఆర్ ఈవెన్ ఇండియా రిలేటెడ్ గా అయినా సరే సెల్ఫ్ అజెండాతో ఏమైనా యాక్షన్ తీసుకోవాలన్న రీజన్ ఏదైనా ఉండొచ్చు. బట్ దానికి కారణంగా అమెరికాకి ఏ లాభం వస్తుంది, దానికి కారణంగా నిజంగా అమెరికాకి ఎంత వరకు బెనిఫిట్ ఉంటుందన్న ఒక అనాలిసిస్ లో కంప్లీట్లీ ట్రంప్ చేస్తున్న పనులు అయితే ఫెయిల్ అవుతూ ఉన్నాయి. ఒక పని మనం చేస్తున్నప్పుడు మన దేశానికి సంబంధించి దాని కారణంగా ఏ రకంగా లాభం ఉంటుందనేది ఒక క్యాల్కులేట్ చేసుకునే మనం ముందుకు వెళ్తాం, స్పెషల్లీ ఆ పొజిషన్ లో ఉంటున్న వాళ్ళు. కానీ రీసెంట్ టైమ్స్ లో తన ఏ చర్యను మీరు తీసుకున్నా నోట్లోంచి మాట వచ్చేస్తుందే కానీ దాని కారణంగా అమెరికాకి బెనిఫిట్ అనేది తెలియట్లేదు. ఆ వస్తున్న మాట మార్కెట్ ని పానిక్ కి గురి చేస్తుంది. సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా వాళ్ళ టోస్ మీద నిలబడుకొని అమ్మో ఏదో జరగబోతుంది, డబ్బులు యుఎస్ ట్రెజరీలో కాదు, యుఎస్ బాండ్స్ లో కాదు, డాలర్ లో కాదు, తీసుకెళ్లి ఆ బంగారంలో పెట్టండి అనేలా డబ్బులు మూవ్ అవుతుండడం ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లకు కానీ ఈవెన్ బంగారం పెరగడానికి కానీ ఈక్విటీ మార్కెట్స్ ఫాల్ కానీ బంగారం పెరగడానికి కారణం. ఇది ఇలా పక్కన ఉంచితే కెనడా పిఎం మార్క్ గారు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో. ఒకసారి చూడండి, తను అలా కామెంట్స్ చేశాక ఎంతమంది సోషల్ మీడియాలో ద బెస్ట్ స్పీచ్ ఇది, వరల్డ్ లీడర్ బెస్ట్ స్పీచ్ ఇచ్చాడు, వేరే వేరే కంట్రీస్ అన్నిటిని యునైటెడ్ చేయడానికి కలపడానికి తను ఇచ్చిన స్పీచ్ చాలా యూజ్ అవుతుందని చాలా మంది దీని మీద అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా అంతా ఇప్పుడు తన స్పీచ్ వైరల్ గా మారుతుంది. తను చాలా వాటి రిలేటెడ్ గా మాట్లాడారు. ట్రంప్ పేరు ఎత్తలేదు, బట్ ఇండైరెక్ట్ గా మనల్ని ఇలా కార్నర్ చేస్తున్నప్పుడు మనమంతా ఏకం అవ్వాలి, ఇప్పుడు చాలా డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తూ ఒక లైన్ ఉంటుంది, ఇఫ్ నాట్ ఎట్ టేబుల్ వీఆర్ ఆన్ మెన్యూ. అంటే మనం ఇప్పుడు డిసిషన్ తీసుకోకపోతే వేరే వాళ్ళు తీసుకునే డిసిషన్స్ కి మనం ఇంపాక్ట్ అవుతాం. అంటే యుఎస్ చేస్తున్న పనులకి మనమంతా ఏకం కాకపోతే, ఇండైరెక్ట్ గా చెప్పారు, డైరెక్ట్ గా అమెరికా అనలేదు, ట్రంప్ అనలేదు, బట్ మనమే దానికి గురై మనమే ఇంపాక్ట్ అయిపోతాం అని ప్రపంచంలో మిగిలిన దేశాలకి ఏకం అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అమెరికాకి అగైనెస్ట్ గానేలా ఇండైరెక్ట్ స్పీచ్ తన దగ్గర నుంచి కనిపిస్తుంది. మిడిల్ పవర్స్ కి చెప్తున్నారు, సుప్రీం పవర్స్ కి కాదు. చిన్న చిన్నగా ఉంటున్న కంట్రీస్ అంటే ఎవరి దగ్గర అయితే పవర్ ఉంటుందో బట్ యుఎస్ కంటే ఎక్కువ కాదు వాళ్ళందరికీ కూడా ఏకం అవ్వాల్సిన ఆవశ్యకత ఉందని కెనడా ప్రైమ్ మినిస్టర్ చేస్తున్న స్టేట్మెంట్స్ కూడా యుఎస్ రిలేటెడ్ గా పానిక్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఇక్కడ నుంచి ఒక్కొక్కటిగా గమనించండి. కెనడా ప్రైమ్ మినిస్టర్ చేసిన ఇప్పుడు మాట్లాడుకున్న స్టేట్మెంట్స్ గ్లోబల్ అటెన్షన్ ని, ప్రైజ్ ని బోర్డ్ పైకి తీసుకొచ్చిందా? రే డాలియో ఏం స్టేట్మెంట్స్ చేస్తున్నారంటే ట్రంప్ తీసుకుంటున్న యాక్షన్స్ కారణంగా ఒక అన్సర్టనిటీ క్రియేట్ అవుతుంది. లైక్ ఒక యుఎస్ వెరీ సుప్రీం కంట్రీ కదా, మోస్ట్ డెవలప్డ్ కంట్రీ కదా, వేరే వేరే కంట్రీస్ దగ్గర చాలా ఎక్కువ వాళ్ళు కొనుక్కుంటుంటారు, అందుకే అంతగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, వేరే వేరే కంట్రీస్ ని టార్గెట్ చేయగలుగుతున్నారు. కానీ తను చేస్తున్న పనుల కారణంగా ఇప్పుడు అమెరికాతో ఉన్న రిలేషన్స్, వాళ్ళ బాండ్స్ రిలేటెడ్ గా కానీ డాలర్ రిలేటెడ్ గా కానీ అమెరికాతో ఉంటున్న గ్లోబల్ ట్రేడ్ డిస్టర్బ్ అవుతుంది. అలా డిస్టర్బ్ అయినప్పుడు క్యాపిటల్ మార్కెట్స్ డిస్టర్బ్ అవుతాయి, ఈక్విటీ మార్కెట్స్ డిస్టర్బ్ అవుతాయి, ఫియట్ కరెన్సీ, పేపర్ కరెన్సీ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇది క్యాపిటల్ వార్ కి దారి తీస్తుంది. ఇది అసలు మంచిది కాదు, ట్రంప్ చేస్తున్న పనులు మంచివి కాదని రే డాలియో ఇప్పుడు అమెరికాకుంటున్న అప్పులు, అంత భారీ అప్పులు ప్యారలల్ గా ఇప్పుడు ట్రంప్ చేస్తున్న పనులు, ఈ రెండు ఒక వర్స్ట్ కండిషన్ కి దారి తీస్తున్నాయని ఎలా స్టేట్మెంట్ చేశారు. బట్ దీనికంటే ఇంపార్టెంట్ గా మార్కెట్ లో ఒక చిచ్చుని రాజేసింది డానిష్ పెన్షన్ ఫండ్ వాళ్ళు యుఎస్ ట్రెజరీ దగ్గర నుంచి ఎగ్జిట్ అయిపోమంటున్నారు. అంటే అమెరికన్ బాండ్స్ ని అమ్మేయండి అంటున్నారు. ఇంతకు మించిన స్టేట్మెంట్స్ ఏ పెన్షన్ ఫండ్ కూడా అంత ఈజీగా చేయదు. అమెరికన్ బాండ్స్ ని కంప్లీట్ గా ఎగ్జిట్ అంటే వీళ్ళు తీసుకుంటున్న స్టెప్ మిగిలిన వాళ్ళని కూడా ట్రిగ్గర్ చేసి అమెరికన్ బాండ్స్ ని కంప్లీట్ గా వాళ్ళు ఎగ్జిట్ అయితే బాండ్ సమాంతం పెరుగుతాయి. ట్రంప్ ప్రెసెంట్ ఉన్న తీసుకున్న మొత్తం యుఎస్ అప్పుని ఇప్పుడు బాండ్ సమాంతం పెరుగుకుంటూ వెళ్తే దాన్ని కంట్రోల్ చేయాలంటే అది యుఎస్ ఫెడ్ చేతుల్లో కూడా ఉండదు. యుఎస్ బాండ్ మార్కెట్ స్టేబుల్ గా లేదంటే అది అమెరికాకి పెద్ద దెబ్బ. అండ్ జపాన్ కి సంబంధించిన బాండ్ ఈల్స్ హద్దులు దాటి పెరిగిపోతుండడం, 25 బేసిస్ పాయింట్స్ ఒక్క డేలో జపాన్ కి సంబంధించిన బాండ్స్ పెరిగాయి. ఫైనాన్స్ మినిస్టర్ రావాల్సి వచ్చింది మార్కెట్ ని కూల్ చేయడానికి. ఏమంతా బానే ఉంది, ఎందుకు టెన్షన్ పడుతున్నారు, బాండ్స్ ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నాయి, అంతా బానే ఉందని ఎలా ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. ఈ బాండ్ ఈల్స్ పెరిగిపోతే ఏమవుతుంది, గవర్నమెంట్ అప్పుల్లో ఉండి ఉంటుంది, దానికి వాళ్ళు ఫర్దర్ గా వాళ్ళు నెక్స్ట్ కట్టాల్సిన వడ్డీ రిలేటెడ్ గా నెక్స్ట్ రైజ్ చేసే బాండ్స్ ఉంటాయి కదా, వాళ్ళ అప్పుని ఫర్దర్ గా రీఫైనాన్స్ చేయడానికి మళ్ళీ వాళ్ళు బాండ్స్ ని ఇష్యూ చేస్తారు. అది హయ్యర్ రేట్ తో వడ్డీని వాళ్ళు ఇష్యూ చేయాల్సి ఉంటుంది. అప్పుల భారం ఎవరు కట్టాలి, ఆ దేశమే కట్టాలి. ఒక పక్క ట్రేడ్ ని డిస్టర్బ్ చేసుకుంటూ ఒక పక్క కట్టాల్సిన అప్పులకి వడ్డీల్ని పెంచుకుంటూ ఇదేం ఈక్వేషన్, బ్యాలెన్సింగ్ గా లేదు కదా. సో కాబట్టి ఈ జపాన్ కి సంబంధించిన బాండిల్స్ పెరుగుతూ ఉండడం జపాన్ కే కాదు, ఈవెన్ అది అమెరికా కూడా ఇండైరెక్ట్ గా ఇంపాక్ట్, ఎందుకంటే అక్కడ ఇన్వెస్టర్లందరూ కూడా డబ్బులు పెట్టింది యుఎస్ బాండ్స్ లో. సో జపాన్ లోనే బాండిల్స్ మంచిగా ఉంటే అక్కడ కంట్రీ మంచిగా రిటర్న్ ఇస్తుంది అనుకుంటే వాళ్ళు అమెరికా బాండ్లు అమ్మేసి తీసుకొచ్చి జపాన్ లోనే పెట్టుకుంటారు డబ్బులు. సో ఓవరాల్ గా నెట్ టు నెట్ ఇక్కడ చెప్పాలనుకుంటుంది యుఎస్ పానిక్ ని క్రియేట్ చేసుకోవడం కారణంగా, అన్సర్టనిటీ క్రియేట్ చేయడం కారణంగా ఒక లెవెల్ దాటి ముందుకు వెళ్తే ఎకానమీ కానీ ఆ భయాలు కానీ ఒక లెవెల్ దాటి ముందుకు వెళ్తే అమెరికా రిలేటెడ్ గా వచ్చే క్రైసిస్ హ్యాండిల్ చేయడం అమెరికా వల్ల కూడా ఒక పాయింట్ తర్వాత కాదు. కాబట్టి ఊరికే కాదు తిని స్టేట్మెంట్స్ చేస్తున్న రే డాలియో. క్యాపిటల్ వార్స్ జరుగుతాయి, యుఎస్ అసెట్స్ ని అందరూ డంప్ చేస్తే, పట్టించుకోకుండా పోతే, సెల్ చేస్తే క్యాపిటల్ వార్స్ జరుగుతాయని తను చేస్తున్న స్టేట్మెంట్ కి నేను 100% అగ్రీ చేస్తున్నాను.
చేస్తున్నాను. సో డానిష్ పెన్షన్ ఫండ్ వాళ్ళు ఈ మంత్ ఎండ్ కల్తా యుఎస్ కి సంబంధించిన ట్రెజరీని ఎగ్జిట్ అయిపోతాం. ఎందుకు ఎగ్జిట్ అయిపోతాం? వీక్ ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉంది అమెరికా వాళ్ళకి, స్పెషల్లీ ట్రంప్ అంటున్నారు ఇండైరెక్ట్ గా. డాలర్ వీక్ అవుతూ ఆ యుఎస్ కి సంబంధించిన డెట్ కి ఆ బాండ్స్ కి సస్టైనబిలిటీ లేదనేలా వాళ్ళు అభిప్రాయపడుతుండడం, వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారనే చేస్తున్న అప్డేట్స్ ఫర్దర్ గా ఎలాంటి ఇంపాక్ట్ ని తీసుకొస్తాయనేసరికి అంటే ఒక పానిక్ క్రియేట్ అవడం, యుఎస్ కి సంబంధించిన బాండ్ మార్కెట్ బాండ్ ఈల్డ్స్ స్పైక్ అయ్యాయి. జపాన్ లోనూ అదే పరిస్థితి. జపాన్ ది ఇంకా ఫర్దర్ గా యుఎస్ బాండ్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. ఓవరాల్ గా ఇది యుఎస్ మార్కెట్ ని డిస్టర్బ్ చేయడమే కాదు, గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా పానిక్ ని క్రియేట్ చేస్తుంది. బట్ ఇది హెవీగా ఇంపాక్ట్ చేసింది మాత్రం యుఎస్ మార్కెట్స్ నే. అండ్ ఇక్కడ ఉంటున్న ఇంపార్టెంట్ డేటా మాట్లాడుకోవాలి. ఇవాళ ఈవినింగ్ 6:30కి ప్రాబబ్లీ ఈ వీడియో పెట్టే టైం కి ట్రంప్ ఒక స్పీచ్ దావోస్ లో స్విట్జర్లాండ్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ఉంటుంది. కెనడా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారన్నా, అది కూడా సేమ్ స్టేజ్. యూరోప్ కి సంబంధించిన లీడర్స్ అక్కడి నుంచే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ మాట్లాడతారు. తనేం మాట్లాడతారు? సెన్సేషనల్ స్పీచ్ ఏదైనా ఉంటుందా అగైనెస్ట్ ఎనీథింగ్? ఆ స్పీచ్ లో నుంచి మార్కెట్ ఏం అర్థం చేసుకుంటుంది, దానికి ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఆఫ్టర్ తన స్పీచ్ మాత్రమే మనకు అర్థం అవుతుంది. బట్ యూరోప్ వాళ్ళు మాత్రం ఈ ట్రంప్ కి అగైనెస్ట్ గా యుఎస్ కి అగైనెస్ట్ గా టారిఫ్లు వెయ్యాలని, ఒకప్పుడైతే జర్మనీ వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గారు, కార్లు ఎక్కువ అమ్ముతున్నాం అమెరికా వాళ్ళకని. కానీ ఇప్పుడు జర్మనీ వాళ్ళు కూడా ఫ్రాన్స్ వాళ్ళతో కలిసి, ఫ్రాన్స్ వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు బట్ వాళ్ళకి ఎక్కడ సపోర్ట్ రాలేదు, కానీ ఇప్పుడు ఫ్రాన్స్ కి జర్మనీ కూడా సపోర్ట్ చేస్తూ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు కంబైన్డ్ గా. ఫర్దర్ గా యూరోపియన్ కంట్రీస్ ఇంకేవేవి ఈక్వల్ అవుతాయి అగైనెస్ట్ యుఎస్ఏ, వాళ్ళు ఏం స్టెప్స్ తీసుకుంటారు అగైనెస్ట్ యుఎస్ఏ, దానికి యుఎస్ ఏం యాక్షన్స్ తీసుకుంటుంది. చైనా అలాగో యుఎస్ కి అగైనెస్ట్ గానే ఉంది కాబట్టి ఇలా స్లోగా గ్లోబల్ గా కొన్ని కంట్రీస్ అన్ని యుఎస్ కి అగైనెస్ట్ గా వెళ్ళి వాళ్ళందరూ ఒక ఒప్పందం మీదకి వస్తే దాని అప్పుడు అసలు క్యాపిటల్ మార్కెట్స్ లో ఎలాంటి ఈక్వేషన్స్, న్యూ ఈక్వేషన్స్ ఫామ్ అవుతాయనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. బట్ మోస్ట్లీ ఇంత దూరం ట్రంప్ వెళ్ళనిస్తాడా అంటే, తెలివైన వాడైతే ఖచ్చితంగా వెళ్ళనివ్వడు. తను దేంట్లో ప్రో అంటే ఇష్యూని పీక్ తీసుకెళ్లి ఎక్కడ కట్ చేయాలో, ఇంకా అంతకు మించి పైకి తీసుకెళ్లాల్సిన నీడ్ లేదని ఎక్కడ కట్ చేయాలో తనకి బాగా తెలుసు. మార్కెట్ లో పానిక్ అలానే క్రియేట్ చేస్తాడు, మళ్ళీ మార్కెట్ లో ర్యాలీ అలానే క్రియేట్ చేస్తాడు. పానిక్ ఉంటున్నప్పుడు ఇన్వెస్టర్స్ అందరికి ఎందుకు వచ్చాను మార్కెట్ లో వాళ్ళు ఎగ్జిట్ అయ్యేలా తనే చేస్తాడు. మళ్ళీ మార్కెట్ ని పెంచే ప్రాసెస్ లో మళ్ళీ రికవర్ అయిపోయిందేమో, ఇప్పుడు మార్కెట్ లో కంట్రా వచ్చేమో తనే పట్టుకురావడానికి ట్రై చేస్తాడు. ఇలానే మార్కెట్ ని తను ఎన్నికైనప్పటి నుంచి కూడా మల్టిపుల్ టైమ్స్ మ్యానిపులేషన్, తన అర్థం పర్థం లేని డెసిషన్ తో, తను క్లారిటీ లేని, స్టెబిలైజ్ లేని టారిఫ్ అప్డేట్స్ తో మార్కెట్ లో అలజడి క్రియేట్ చేయడానికి తను రెగ్యులర్ గా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇదే నేను గతంలో చాలా సార్లు చెప్పాను. తన టెన్యూర్ లో ఇదే ఎగ్జాక్ట్ లైన్స్, తన టెన్యూర్ లో మార్కెట్ లో డబ్బులు పెట్టడానికి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇస్తాడు. ఇప్పుడు చూసిందే కాదు, తను పదవీ కాలం ఉన్నంత వరకు కూడా మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ లో డబ్బులు పెట్టడానికి తన అవకాశాలను ఇస్తూనే ఉంటాడు. అండ్ ఎవరైనా బంగారంలో లాభం పొందారంటే మాత్రం దానికి నేను 80 to 90% క్రెడిట్. నార్మల్ యూజువల్ గా బంగారం ఎలాగో పెరగాల్సిందే, పెరుగుతూ ఉంటుంది. బట్ 80 to 90% రీసెంట్ టైమ్స్ లో బంగారం కానీ గ్లోబల్ గా ఉన్న మెటల్స్ కానీ అంతలా పెరుగుతున్నాయంటే, బులియన్ మెటల్స్ స్పెషల్ గా, దాంట్లో ట్రంప్ ఒక రోల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది పానిక్ ని క్రియేట్ చేయడంలో. అండ్ ఇక మన ఇండియా సెంట్రిక్ గా మాట్లాడుకుంటే, మన ఇండియాకి సంబంధించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ఇండియాకి యూరోపియన్ యూనియన్ కి మధ్యలో జరిగే డీల్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలిచారా. తను అలా అన్న తర్వాత యూరోప్ కు సంబంధించిన చీఫ్ కూడా సేమ్ ఇలాంటి మాటలే, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అది. ఇండియాతో మేము స్ట్రాంగ్ డీల్ కుదుర్చుకోబోతున్నా, జనవరి 27th ఆ డీల్ ఉండబోతుందని ఎలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇది కమింగ్ టైమ్స్ లో చూడాలి. అండ్ సేమ్ 27, 28 యుఎస్ కి సంబంధించిన ఫెడ్ మీటింగ్ ఉంటుంది, అది 28th నైట్ మనకి అప్డేట్ వస్తుంది. అండ్ ఇవాళ మనకి ట్రంప్ ఒక స్పీచ్ ఉంది, దాని అప్డేట్స్ ఏమైనా ఉంటాయని చూడాలి. అండ్ సుప్రీం కోర్ట్ ఏదైనా డెసిషన్ తీసుకుంటుందా ట్రంప్ టారిఫ్స్ కి అగైనెస్ట్ గా అంటే, అలాంటి డెసిషన్ ఏం తీసుకోలేదని February 20 వరకు కూడా ఆ డెసిషన్ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన లాజిక్ లేదు. అండ్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ జరుగుతుందా, నాకు ట్రంప్ రిలేటెడ్ గా హోప్ అయితే వెరీ లో అండ్ నెగ్లిజిబుల్ గా ఉంది. అన్లెస్ తనకి బెనిఫిట్ ఏదైనా ఉంటుంది అనుకుంటే తప్పించి, పర్సనల్ బెనిఫిట్ అంటున్నాను, అమెరికా బెనిఫిట్ కాదు, తనకి ఏదైనా బెనిఫిట్ పేరు వస్తుంది ఏదైనా జరుగుతుందంటే తప్పించి తను దిగుతాడనైతే నేను అనుకోవట్లేదు, నేషనల్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని కూడా. అండ్ February 6th ఆర్బీఐ మీటింగ్ ఉంది. ఇవి మన రిలేటెడ్ గా ఉన్న కీ ఇంపార్టెంట్ అప్డేట్స్. వన్ థింగ్ ఈజ్ ష్యూర్, నియర్ టర్మ్ లో పానిక్ ఆర్ పెయిన్ ఉంటుందా? డెఫినెట్ గా ట్రంప్ ఉంటున్నంత వరకు, నియర్ టర్మ్ అనే కాదు, తను ఉంటున్నంత వరకు ఎన్నిసార్లు పాజిటివ్ అప్డేట్స్ ఉన్నా తను దానన్నిటినీ కూడా ఒక్క స్టోన్ తో బ్రేక్ చేసి అన్సర్టనిటీని క్రియేట్ చేస్తాడు. కానీ అవి ఇండియా రిలేటెడ్ గానేనా? కాదు, గ్లోబల్ గా. సో గ్లోబల్ మార్కెట్స్ కూడా అందులో సఫర్ అవుతాయి. దీంతో మార్కెట్లు ఫాలో అవడం, కొత్త ఆపర్చునిటీస్ మార్కెట్ లో క్రియేట్ అవడం, లాంగ్ టర్మ్ లో గ్రోత్ స్టోరీ ఉంటుంది, మంచి బిజినెస్ వాల్యుయేషన్స్ బాగున్నాయి. ఇంకా ఇలాంటి పానిక్ టైమ్స్ లో ఉండాల్సిన దానికంటే తక్కువ ధరలో ట్రేడ్ అవుతాయి. కాబట్టి ట్రంప్ ఎంత కాలం ఉంటారు? ఐ థింక్ జనవరి 2029 వరకు. ఈ లోపు తను ఇస్తున్న మల్టిపుల్ ఆపర్చునిటీస్ ని మనం తీసుకోగలిగితే, ఆఫ్టర్ తన టెన్యూర్ ఉంటున్న ఇష్యూస్ అన్ని మళ్ళీ అలైన్ అయ్యే ప్రయత్నం జరిగితే, ఎంటైర్ ఫేజ్ ఏదైతే మనకి మల్టిపుల్ టైమ్స్ తను క్రియేట్ చేస్తుంటాడో అది డెఫినెట్ గా మనకు ఒక ఆపర్చునిటీ. కానీ రియల్ గా అంత టైం పీరియడ్ మార్కెట్ లో ఉంటున్న పానిక్ ని, ఆ పెయిన్ ని ఎంతమంది తీసుకోగలరు, ఎంతమంది రీటైల్ ఇన్వెస్టర్స్ తట్టుకోగలరు అనేది మెయిన్ క్వశ్చన్. అట్లీస్ట్ బడ్జెట్ లో అయినా కేంద్ర ప్రభుత్వం సమ్ బెనిఫిట్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ ఈ ఎస్టిటి రిలేటెడ్ గా సర్టెన్ వే ఎఫ్ఐఎస్ ని మళ్ళీ బ్యాక్ తెచ్చే విధంగా ఏదైనా చర్యలు తీసుకొని మార్కెట్ కు ఒక మంచి రిలీఫ్ ఇస్తే, పోర్ట్ఫోలియోస్ ని ఒక మంచి లాభాల్లో చూసి ఇక్కడి నుంచి బాగా పెరిగాక ట్రంప్ చేసే
యాక్టివిటీస్ ని తట్టుకోవడం రీటైలర్స్ కి ఈజీ అవుతుంది. కానీ ఈ రీసెంట్ టైమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న వోలటాలిటీని కొంత టైం పాటు బేర్ చేయడం అనేది ఒక బిగ్ టాస్క్ అవుతుంది. అండ్ రైట్ నౌ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు లాసెస్ ని చూస్తున్నప్పుడు లేదు నేను లాంగ్ టర్మ్ కే ఇన్వెస్ట్ చేశాను, నేను హోల్డ్ చేయగలనే ఒక మైండ్ సెట్ ఉంటుందా? లేదు మార్కెట్ అంటే ఇది కాదే నేను అనుకుంది, అనవసరంగా వచ్చాను, మీరు అనుకున్న పాయింట్ కి వస్తే మీరు ఎగ్జిట్ అవుతాను అనే ఒక మైండ్ సెట్ తో ఉంటున్నారా? ఒకవేళ మీరు సెకండ్ అనుకుంటుంటే, అలా ఒకవేళ అనుకుంటుంటే మార్కెట్ రివార్డ్ చేసేది పేషెన్స్ ని. నేను గతంలో ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ కూడా చెప్పాను, 10% అయినా క్యాష్ లో ఉండడానికి ప్రయత్నిద్దాం. ట్రంప్ ఇలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాడు. బట్ అవన్నీ కూడా షార్ట్ టర్మ్ వోలటాలిటీ. మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వాళ్ళకి ఒక అవకాశం, లేదంటే అవన్నీ హయ్యర్ పీఈల్లో ఎక్కడెక్కడో కొనాల్సి వస్తుంది. మార్కెట్ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ని స్ట్రాంగ్ గానే రివార్డ్ చేసిందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కానీ షార్ట్ టర్మ్ పానిక్ ఉండదా అంటే డెఫినెట్ గా షార్ట్ టర్మ్ ట్రంప్ ఉంటున్నంత వరకు పానిక్స్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్స్ కి ఇస్తూనే ఉంటాడు. అండ్ ఇప్పుడు మార్కెట్ ఇంతలా పడిన తర్వాత ఎక్కడ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది? ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మార్కెట్ ఓవర్ గా రియాక్ట్ అయిపోయింది అనే ఒక ఇమాజినేషన్ లో మనం ఉంటే, ఓవర్ గా రియాక్ట్ అయింది, థింగ్స్ అన్నిటికీ కొంత మార్కెట్ ఎక్సెసివ్ గా రియాక్ట్ అయింది అనుకుంటే 24,700 మార్కెట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 300 పాయింట్. ఇఫ్ ఇన్ కేస్ దాన్ని కూడా మార్కెట్ ఫెయిల్ అవుతూ ఉంటే దాని అది ఫర్దర్ గా మార్కెట్ లో బయింగ్ లిక్విడిటీ లేదు, స్ట్రాంగ్ గా లేదు, సెల్లర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు ఒక ఈక్వేషన్ ని మనకి ప్రెజెంట్ చేస్తుంది. 24,700 to 740 ఆ జోన్ అనేది నిఫ్టీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ సపోర్ట్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న టోటల్ డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ఎక్కువ కింద పడకుండా పెరిగే స్టాక్స్ ఏవని జెఫరీస్ వాళ్ళు ఎఫ్ఎంసీజీ స్పేస్ లో కొన్ని నేమ్స్ అయితే చెప్తున్నారు. అవేంటో డేటా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. కోల్గేట్, వరుణ్ బెవరేజెస్, డాబర్ అండ్ హిందుస్థాన్ యూనిలివర్. దీనికి కారణం మెజారిటీ వాటి రిలేటెడ్ గా కారణం ఆల్రెడీ ఏవైతే వీటి రిలేటెడ్ గా ప్రెజర్స్ ఉన్నాయో అవి ఆల్రెడీ స్టాక్ లో రిఫ్లెక్ట్ అయ్యాయని, స్ట్రాంగ్ బిజినెస్ మొమెంటం అండ్ బ్రాండ్ వాల్యూ కారణంగా కమింగ్ టైమ్స్ లో ఈ పర్టికులర్ స్పేస్ లో మంచిగా పెరిగేది అవకాశం ఉంటుందని, పడేదానికంటే ఇవి పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. స్పెషల్లీ వరుణ్ బెవరేజెస్ పరంగా రిలయన్స్ కి సంబంధించిన క్యాంపా కోలా ఇంపాక్ట్ అనేది ఆల్రెడీ స్టాక్ లో షార్ప్ కరెక్షన్ తీసుకొచ్చిందని, సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ లిమిటెడ్ ఉంటూ ఇక్కడ నుంచి పెరిగే అవకాశం వరుణ్ బెవరేజెస్ అనే కాదు, ఇలా ప్రతి కంపెనీ కూడా రీసెంట్ టైమ్స్ లో వాటి అండర్ పర్ఫార్మెన్స్ ఇంకా ఫర్దర్ గా ఫాల్ కి కాకుండా కమింగ్ టైమ్స్ లో వాటికి ఉంటున్న గ్రోత్ ట్రిగ్గర్స్ స్టాక్స్ ని పెంచే అవకాశం ఉందనేలా వాళ్ళు అభిప్రాయపడుతూ ఈ నేమ్స్ అయితే షేర్ చేశారు. నెక్స్ట్ టోరెంట్ ఫార్మా వాళ్ళు జేబీ కెమికల్స్ కు సంబంధించిన 46.39% వాటాని ప్రమోటర్స్ దగ్గర నుంచి కేకేఆర్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్వైర్ చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీని రిలేటెడ్ గా గతంలోనే మనకు అనౌన్స్మెంట్ ఉంది, బట్ దాన్ని కంప్లీట్ చేసుకున్నారని, అక్విజిషన్ కంప్లీట్ అయిందని జనవరి 21 న ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. లాస్ట్ ఇయర్ టోరెంట్ ఫార్మా వాళ్ళు వాళ్ళ వాటాని, మెజారిటీ ఆఫ్ వాటాని జేబీ కెమికల్స్ రిలేటెడ్ గా కొనబోతున్నారని, 19,500 crore పెట్టి కొనబోతున్నారని ఇలా అప్డేట్స్ లాస్ట్ ఇయర్ జూన్ లోనే ఉన్నాయి. దాని ఒక అక్విజిషన్ ప్రెజెంట్ ఇప్పుడు కంప్లీట్ అయింది. అండ్ జేబీ ఫార్మాని కమింగ్ టైమ్స్ లో టోరెంట్ ఫార్మాలో మర్జ్ చేస్తారు. ఎవరెవరి దగ్గర అయితే జేబీ ఫార్మాకి సంబంధించిన 100 షేర్స్ ఉంటాయో వాళ్ళకి 51 టోరెంట్ ఫార్మా షేర్స్ ఆఫ్టర్ మర్జర్ అయితే లభిస్తాయి. నెక్స్ట్ ఫోన్ పే ఐపీఓ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు అప్రూవల్ ఇచ్చినట్టు, ఫోన్ పే ఐపీఓ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లోకి రావడానికి సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది సెకండ్ లార్జెస్ట్ ఫిన్టెక్ ఐపీఓగా మార్కెట్ లో ఆల్మోస్ట్ $15 billion వాల్యుయేషన్ లో వస్తుందని ఇలా ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. ఇలాంటి మార్కెట్ లో, ఇలాంటి వోల్టాలిటీ ఉన్న మార్కెట్ లో అంత పెద్ద సైజ్ షూర్ గా ఏదో ఒక వాల్యూ ఇన్వెస్టర్స్ కి వదిలితే కానీ మంచి సబ్స్క్రిప్షన్ ని తీసుకోలేదు. చూడాలి మరి వీళ్ళు ఎలాంటి వాల్యుయేషన్స్, ఇంకా ఫైనల్ అప్డేట్ కాదు కాబట్టి ఎలాంటి వాల్యుయేషన్స్ ని కోట్ చేస్తారని. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ మీకు ఇక్కడ స్క్రీన్ ముందు పెడుతున్నాను. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ఎన్ఐఎం, ఆర్ఓఈ ఈ డేటా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇవి లాస్ట్ టైం తో పోలిస్తే ఇంప్రూవ్ అయింది, బట్ అది కాదు. డిస్బర్స్మెంట్ 13.4% దగ్గరగా పెరిగింది. రైట్ ఆఫ్స్ సిగ్నిఫికెంట్ గా తగ్గిపోయాయి. అండ్ కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ కూడా బెటర్ గా ఉంటాయనేలా వీళ్ళ మెట్రిక్స్, బేస్ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో పిక్చర్ లోకి వస్తుందనేలా వీళ్ళ మెట్రిక్స్ లో బాటమ్ లైన్ లో స్ట్రెంత్ కనిపిస్తూ ఉండడం స్టాక్ ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. పికార్డ్లీ అగ్రో వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూ 52%, ఆపరేటింగ్ సైడ్ 57% అండ్ ప్రాఫిట్ మార్జిన్ స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అవడం కారణంగా ప్రాఫిట్ 92% గ్రో అయింది. స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఈవెన్ ఇండియా మార్ట్ వాళ్ళ నెంబర్స్ కూడా రెవెన్యూ 13% గ్రో అయింది, బట్ మార్జిన్స్ ఎక్స్పాండ్ అవడం కారణంగా ఈవెన్ అదర్ ఇన్కమ్ కూడా లేండి, ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ లో అదర్ ఇన్కమ్ కూడా పెరిగింది, అది మీరు గమనించవచ్చు. దీని కారణంగా ప్రాఫిట్ 56% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో, 128% దగ్గరగా క్వార్టర్ లో ఇంప్రూవ్మెంట్
ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ జొమాటో నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. జొమాటో ఎటర్నల్ నెంబర్స్ సూపర్ గా ఉన్నాయి. క్విక్ కామర్స్ బిజినెస్ ఉందా, అది అడ్జస్టెడ్ ఎబిటా లెవెల్లో ప్రాఫిటబుల్ గా ఉంది Q3 లో. ఫుడ్ డెలివరీ బిజినెస్ నవంబర్ లో 16.6% దగ్గరగా గ్రో అయింది. 12 to 15% గ్రోత్ ఉంటుంది అనుకుంటే స్ట్రాంగ్ గ్రోత్ ఉంది. అండ్ క్విక్ కామర్స్ నవంబర్ లో 121% గ్రో అయినట్టు. ఫుడ్ డెలివరీ మార్జిన్స్ ఆపరేటింగ్ లెవెల్లో 5.4% దగ్గరగా ఆల్ టైమ్ హైలో మెయింటైన్ అవుతున్నట్లయితే అప్డేట్స్ చేశారు. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎటర్నల్ CEO గా దీపేంద్ర గోయల్ గారు, ఇప్పటి వరకు మీకు ఏ పర్సన్ ఫేస్ అయితే జొమాటో రిలేటెడ్ గా కనిపిస్తూ వచ్చినట్టుందో తను రిజైన్ చేశారు. ఇంకా క్లియర్ అంటే స్టెప్ డౌన్ అయ్యారు. వీసీగా ఉంటారు, వైస్ చైర్మన్ గా, బట్ నాట్ యాజ్ ఎ CEO. డే టు డే ఆపరేషన్స్ ని రన్ చేయడానికి బ్లింకిట్ CEO ని ఆల్బిందర్ ని అపాయింట్ చేస్తున్నట్టు, తన ఫుల్ ఫ్రీడమ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ బిజినెస్ ఐడియాస్ రిలేటెడ్ గా తను టైం పెట్టడానికి, ఎటర్నల్ కి బియాండ్ వెళ్ళడానికి తన ఈ డెసిషన్ తీసుకున్నట్లు అప్డేట్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? మీకు అలా అనిపిస్తుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. తంగమాయల్ జ్యువెలర్స్ వాళ్ళ నెంబర్స్ చూడండి. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 112% పెరుగుతూ, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవడం కారణంగా ప్రాఫిట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 79%, ఇయర్ ఆన్ ఇయర్ లో 117% దగ్గరగా పెరిగింది. ఈవెన్ ఈసారి వీళ్ళకి ఎక్సెప్షనల్ లాస్ 2.38 crore ఉన్నా, ఆన్ క్వార్టర్ బేసిస్ లో అదర్ ఇన్కమ్ తగ్గిన, ఓవరాల్ గా జ్యువెలరీ రిలేటెడ్ గా సేల్స్ స్ట్రాంగ్ గా ఉంటుండడం ఈసారి ఇంతలా మంచి నెంబర్స్ రావడానికి ప్రధానమైన కారణం. స్ట్రాంగ్ వాల్యూమ్ గ్రోత్ వల్ల గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ పరంగా 32% గ్రోత్, సిల్వర్ పరంగా 41% గ్రోత్, ఈవెన్ డైమండ్స్ పరంగా 46% దగ్గరగా గ్రోత్ కనబర్చారు. అండ్ 10 న్యూ అవుట్లెట్స్ ని ఓపెన్ చేశారు. టోటల్ గా 66 టోటల్ అవుట్లెట్స్ ని మెయింటైన్ చేస్తూ, ఈవెన్ కొత్తగా డిజి సిల్వర్ స్కీమ్ ని కూడా వీళ్ళు జనవరి 2026 లో లాంచ్ చేశారని, దాని నుంచి కూడా మంచి బిజినెస్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు తంగమాయల్ జ్యువెలర్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ కెనరా రొబాకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 5.6% దగ్గరగా పెరిగితే, ప్రాఫిట్ 8.2% దగ్గరగా పెరిగింది. బానే ఉంది కదా అంటే, వీళ్ళ అదర్ ఇన్కమ్ లాస్ట్ టైం 0.65 మాత్రమే ఉంది, క్రోర్స్ లో చెప్తున్నా, అంటే 65 lakhs ఉంది. ఈసారి 11.69 crore ఉంది. సో దీని కారణంగానే వీళ్ళ నెట్ ప్రాఫిట్ అంతలా ఇంప్రూవ్ అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ తో పోల్చిన అదర్ ఇన్కమ్ మోర్ దాన్ 100% ఉంటుంది. ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేస్తే మోర్ దాన్ 10 times దగ్గరగా అదర్ ఇన్కమ్ ఉంటుంది. సో స్ట్రాంగ్ అదర్ ఇన్కమ్ తో ప్రాఫిట్ ఎలివేట్ అయింది. ఎల్స్ ప్రాఫిట్ మనకి డిక్లైన్ అయి ఉండాలి. అండ్ ఆఫ్టర్ ఈ నెంబర్స్ స్టాక్ 9% దగ్గరగా పడింది. నెక్స్ట్ విక్రమ్ సోలార్ గురించి మాట్లాడుకోవాలి. మార్జిన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం తో పోలిస్తే ఈసారి వీక్ గా ఉంటూ ఉండడం, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెట్ ప్రాఫిట్ 24% దగ్గరగా డ్రాప్ అయింది. రెవెన్యూ కూడా ఫ్లాట్ గా గ్రో అయి ఉంటుంది ఆన్ క్వార్టర్ బేసిస్. ఈవెన్ ఈ నెంబర్స్ తర్వాత విక్రమ్ సోలార్ 8% దగ్గరగా పడింది. ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ లో చూస్తున్నప్పుడు చాలా మంచి గ్రోత్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఆర్డర్ బుక్ పరంగా కూడా 10.96 GW దగ్గరగా వీళ్ళ ఆర్డర్ బుక్ ఉందని, కెపాసిటీ యూటిలైజేషన్ కూడా 89.2 ఉందని, ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గర నుంచి, GIPCL వాళ్ళ దగ్గర నుంచి, ఈవెన్ బోండాడా గ్రూప్ దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ గెలుచుకున్నారని ఇంట్రెస్టింగ్ డేటా. బట్ అది ఇయర్ ఆన్ ఇయర్ లో చాలా క్వార్టర్స్ బ్యాక్ నుంచి మార్కెట్ కి రియలైజేషన్ లో వెళ్ళుంటుంది. బట్ ఆన్ క్వార్టర్ బేసిస్ థింగ్స్ అన్ని టర్న్ అవుతూ ఉండడం, వీక్ గా టర్న్ అవుతూ ఉండడమే స్టాక్ పడడానికి మెయిన్ రీజన్. నెక్స్ట్ తత్వచింతన్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఇలా రెవెన్యూ 55% గ్రో అవుతూ, మార్జిన్స్ ఎలివేట్ అవడం వల్ల ప్రాఫిట్ కూడా ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో స్ట్రాంగ్ గా గ్రో అయింది. గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ వీళ్ళు పోస్ట్ చేశారు. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఓవరాల్ నెంబర్స్ గురించి మాట్లాడే ముందు బ్యాడ్ థింగ్స్ ఏం కనిపిస్తున్నాయి? ప్రావిజన్స్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో హైయర్ గా వీల్ చేస్తున్నారు, ప్రావిజన్స్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ ROA ఈసారి ఫ్లాట్ గా ఉంది. బెటర్ థింగ్స్ ఏముంటున్నాయి? అసెట్ క్వాలిటీ బెటర్ అవుతుంది. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గ్రాస్ లెవెల్లో, నెట్ లెవెల్లో రెండిట్లోనూ షార్ప్ గా తగ్గుతున్నాయి. ప్రీ ప్రావిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ లాస్ట్ ఎంత పోల్చినా, లాస్ట్ ఇయర్ సేమ్ టైం తో పోల్చినా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 6.4% గ్రో అయితే, ప్రాఫిట్ 7.5% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. చెప్పాను కదా ప్రావిజన్స్ పెరిగాయని. ఇయర్ ఆన్ ఇయర్ లో ప్రావిజన్స్ 91% పెరిగాయి. లాస్ట్ టైం 301 crore ఉంటే ఈసారి 576 crore దగ్గరగా ప్రావిజన్స్ చేశారు. బట్ అసెట్ క్వాలిటీ బెటర్ ఉంది. రెస్ట్ ఆఫ్ ద మెట్రిక్స్ బిజినెస్ పరంగా, బ్యాంక్ బిజినెస్ పరంగా బాగున్నాయి. సరే మరి నేను ఉంటాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.